మొత్తానికైతే లీవ్ అయితే దొరికింది. కానీ అసలు ప్రాబ్లమ్ ఇక్కడ స్టార్ట్ అయిపోయిందనమాట. ఎందుకంటే రాజస్థాన్ నుంచి ఆంధ్రాకి ఇప్పుడు ఎలా వెళ్ళాలో తెలియడం లేదు. అనుకోవచ్చు ఫ్లైట్‌లో వెళ్ళొచ్చు కదా! ట్రైన్‌లో వెళ్ళొచ్చు కదా! అని. ఫ్లైట్‌లో వెళ్ళేంత స్తోమత మాకు లేదు. ట్రైన్‌లో వెళ్దామంటే ఒక్క టికెట్ కూడా దొరకడం లేదనమాట. మా వారి ఫ్రెండ్ చెప్పారు. ఇలాగ బస్సులు కూడా ఉన్నాయి. మనకు రాజస్థాన్ నుంచి ఆంధ్రాకు కూడా వెళ్ళే బస్సులు ఉన్నాయని. ఇలా ఉంటాయని ఫస్ట్ టైం తెలిసిందండి. 3 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా మేము వినలేదు. ఆ తర్వాత మొత్తానికైతే 30వ తారీఖు మా ఆయనైతే బుక్ చేశారు. 31కి వచ్చేసి మాకు అంటే బస్సు ఉన్నదనమాట. అది కూడా మా వారు స్లీపింగ్‌లో బుక్ చేసేసారు. సో ఇంక మేము వెళ్ళిన తర్వాత ఇద్దరు పిల్లలతో ట్రావెల్ చేయడం ఎంత కష్టంగా ఉంటుంది, ఈజీనా లేదంటే ట్రైన్ బెస్టా అనేది ఈ ఒక వీడియో అయితే ఈరోజు పోస్ట్ చేస్తాను 12 గంటలకి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చూడండి. నా ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నప్పుడు వీడియోకి ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీంట్లో ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఎంత సేఫ్టీ, ఎంత రిస్క్ అనేది మీకు ఈ వీడియోలో క్లారిటీ